దేశంలో ఎక్కడ లేనట్టు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే సన్న బియ్యం ఇస్తున్నది. ఫస్ట్ 2 నెలలు జనాలు కూడా సంబరపడుకుంటా పోయి తెచ్చుకొని తిన్నారు. ఇటు సర్కారు కూడా సన్న బియ్యం ఇస్తున్నందుకు వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసి గెలిపిస్తారనే ధీమాతోనున్నది. కానీ రేషన్ షాప్ల కాడ అట్లా లేదు పరిస్థితి. అట్లా లేకుంటే ఎట్లున్నది అంటారా? అయితే గిడ సన్న బియ్యం తీసుకునేటోళ్ళ కాడికి పోదాం పాండ్రి. ఆ పురుగుల బియ్యం తిని సావమంటున్నావా? ఏంది కొక్కు బియ్యంలో పురుగు ఈ తిరుగుందో మరి మేము లోకాలు కావాలి. వాళ్ళేమో ఆ సాగు తాగబెట్టి వీళ్ళే ఈ సాగు తాగబెట్టి ఏ సాగు తాగాలి? గవర్నమెంట్ ఉంటే లేకేవి 3 రకాలు తిన్నారాక సత్తం ఏం తినాలా? మేము తినాలి కావాలా? ఏమొద్దు మాకు. పేంట మీద పోసిన పనికి రావాటి బియ్యము చూస్తుంటే అట్లనే ఉన్నాయి. మరి ఈ సక్కదనాల సన్న బియ్యంలో తెల్లటి గింజలు ఎన్ని ఉన్నాయో నల్లటి లక్క పురుగులు కూడా అన్నీ ఉన్నాయి. చుట్టెలు కట్టిన బియ్యం తినురని ఇస్తుర్రు. ఈ సన్న బియ్యం తినేది బతికేతానికా లేకుంటే సచ్చేతానికా? ఇయ్యే తింటున్నారా మీరు? అబ్బబ్బా 1-2 పురుగులు అంటే ఏరేసుకోవచ్చు గాని ఇన్ని గనం అంటే ఎట్లే రాలే? చాటలున్న బియ్యంలోనే కాదు సంచులున్నాయి చూడుండ్రి. బాహుబలి సినిమాలో కాలకేను సైనం గుట్ట మీద నుంచి ఉరికొచ్చినట్టు ఎట్లా బస్తాన్ని ఎక్కుతున్నాయో చూడుండ్రి. ఇవి పేరుకే సన్న బియ్యం గాని వీటికి పురుగుల బియ్యం అని పేరు పెట్టాలి అన్నట్టున్నాయి. కనిపించే నల్ల పురుగులే ఇట్లుంటే బియ్యంలో కలిసినట్టుండే తెల్ల పురుగులు ఇంకెన్నున్నాయో. గింత సక్కదనాల బియ్యం ఇస్తున్న సర్కార్నట మళ్ళా గెలిపియాలనట. బంగారం అసొంటి బియ్యం ఇంకెక్కడ దొరకాయో అని సర్కారు మీద పరాష్కారాడుతున్నారు అక్కలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రామదాస్పల్లి మల్శెట్టిగూడలున్న రేషన్ షాప్లో వచ్చిన పురుగుల బియ్యం ఇవి. మరి సర్కారు మాత్రం ఏం చేస్తుంది? ఎన్నో ఏండ్ల నుంచి సన్న బియ్యాన్ని గోదాంలో నిలువ ఉంచిండ్రు. పేదల ఇయ్యకుండా పురుగుల పాలు చేసిండ్రు. ఇప్పుడు ఏ బస్తా ఇప్పినా లక్క పురుగులు తెల్ల పురుగులే దర్శనమిస్తున్నాయి. పాపం ఇలాక ముచ్చట్లు ఏం తెలివయ్యాయే. సర్కారు ఇచ్చే బియ్యాన్నే చూస్తారాయే. అందుకే గిట్లాంటి బియ్యం ఇచ్చేటోని ఇంట్లో పీన్గెల్లా అంటుర్రు. రాన్రయ్యా మళ్ళా ఓట్ల నాటికి మళ్ళా రాన్రి మీ సంగతి చెప్తాం అన్నట్టు మాట్లాడుతుర్రు. మరి ఇసొంటి బియ్యం రాకుండా గోదాంలో ఏ బియ్యం మంచిగున్నాయి ఎవి ఖరాబ్ ఉన్నాయి అనేది చూసి ఇచ్చే వ్యవస్థ ఉంటే మంచిగుండు. ఇట్లా ఎవి పడితే అవి ఇస్తుంటే ఇటు పబ్లిక్ అవస్థేనాయే అటు సర్కార్కి అవస్థేనాయే. కాబట్టి ఇట్లా జరగకుండా చూడాలని కోరుతుర్రు. సన్న బియ్యం ఇచ్చి తిట్లు తినాల్సి వస్తున్నదని బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ సర్కార్ మీద ఫుల్ ఫైట్ ఎవరు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే టక్కుని ఇంకెవరు ఎమ్మెల్సీ కవితనే అని చెప్పాలి అన్నట్టు ఆరాట పడుతున్నది కవిత. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఇందిరా పార్క్ కడదారణ చేసింది. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా పెద్ద ర్యాలీ తీసింది. బీసీల ముచ్చట ఎత్తుకున్నది. ఇట్లా ఏదో తీరుగా వార్తలు అల్లుంటున్నది. ఇగో ఇప్పుడు కూడా బస్ భవన్ కు బయలుదేరింది. ఆర్టీసీ బస్సు పాస్ల రేట్లు పెంచింది కదా కాంగ్రెస్ సర్కారు. అగో అవి ఎంబట తగ్గించాలే లేకుంటే నేను అగ్గి మీద గుగ్గిలమైతా అన్నట్టు చేసింది బస్ భవన్ కాడ ఎమ్మెల్సీ కవిత. బస్ పాసులకు రేట్లు పెంచితే తిప్పల పడే విద్యార్థులను కాకుండా తెలంగాణ జాగృతి కార్యకర్తలను ఎంట పెట్టుకుని పోరాటానికి దిగింది. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి అనుకుంటా బస్ భవన్ దిక్కు నడిచింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు లీడర్లు రాలేదనే మాట వస్తుంది కాబట్టి తెలివిగా కవిత జాగృతి తరఫునే పోరాటం చేస్తున్నది. పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు రాకున్నా తిప్పలేమున్నదని ఇట్లా చేసింది కావచ్చు. బస్ భవన్ కు చేరి ఆడ కూర్చొని ఛార్జీలు తక్కువ చేయాలి అని లొల్లి చేసింది కవిత. తర్వాత మీడియాతో మాట్లాడుకుంటా ఇన్నరా ఫ్రీ బస్సు ఎవడు అడగలేదు. అటు ఫ్రీగా ఇచ్చినట్టే ఇచ్చి ఇటు విద్యార్థుల నుంచి పైసలు గుంజే పని చేస్తున్నారు. అంతేకాదు ఆర్టీసీని సర్కార్లో విలీనం చేస్తామన్నారు, చేసిండ్రా అని అడుగుతున్నది.
ఇట్లా మాట్లాడుతుంటేనే పోలీసులు వచ్చి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిండ్రు. హైదరాబాద్లో ఉన్న చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కు తీసుకుపోయినరు. మరి కవిత పోరాటానికి సర్కార్ భయపడి బస్ ఛార్జీలు తగ్గిస్తుందా లేకుంటే లెక్క చేయనట్టే ఉంటుందా అనేది ముందు చూడాలి. కానీ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ కండువా లేకుండానే పోరాటాలు చేస్తున్నది. కవితను ఏడ చూసినా ఎప్పుడు చూసినా జాగృతి జెండాలు కండువాలేగా అనిపిస్తున్నాయి. మరి అదే పేరుతోని పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్నదో లేకుంటే బీఆర్ఎస్ పార్టీలనే ఉండి పార్టీలో జరుగుతున్న దాని మీద కేసీఆర్ కు ఇంకిన్ని ఉత్తరాలు రాస్తుందో ముందే చూడాలిగా.